వికారాబాద్ జిల్లా బంగ్లాదేశ్ లో హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ కుల్కచర్ల మండల కేంద్రంలో స్వచ్ఛందంగా బంద్ పాటించి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కరువైందని, వెంటనే వారికి రక్షణ కల్పించాలని అన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. హిందువులను రక్షించవలసిన బాధ్యత మనందరిపై కలదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, డీసీసీ ఉపాధ్యక్షులు భీమరెడ్డి, బ్లాక్ 2 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ కుమార్, అధ్యక్షులు రాఘవేందర్, వివిధ పార్టీల నాయకులు రామరెడ్డి, రాజు, ఆంజనేయులు, వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్న నాయకులు కానీ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కూడా మన భారతదేశంలో తలదాచుకొని వాళ్ళు ముస్లిం లై ఉండి కూడా మనల్ని వాళ్ళని కాపాడుతుంటే మన హిందువులను వాళ్ళు ఊచకొత్త వస్తూ ఉన్నారు. మరి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. మహిళలను అయితే కూడా వ్యభిచారం చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా బట్టలు ఇప్పించి ఏ విధంగా బుడ్డమనేసారో ఆ విధంగా హిందువుల యొక్క మహిళామూర్తులను బంగ్లాదేశ్ లో ఆ విధంగా చేస్తూ ఉంటే మన భారతదేశం చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తొందరలోనే భారతదేశ మిలిటరీ ఎక్కడ జాయిన్ అయ్యి బంగ్లాదేశ్ యొక్క అరాచకాలను అరికట్టి ఖచ్చితంగా భారతదేశం యొక్క హిందువులను భారతదేశంలోకి ఖచ్చితంగా కలపాలని చెప్పేసి మరొకసారి నేను ప్రపంచ దేశాల్లో ఉన్న హిందూ కుల్కచర్ల మండల, చౌడపూర్ మండల హిందూ బంధువులందరికీ నమస్కారం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు, వారి ఆస్తులకు భద్రత లేకుండా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. చాలా భయంకరంగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. కారణం మనం కాదు, అయినా కూడా మన హిందుత్వం అనేది ఒకటి ప్రాతిపదికన అక్కడ హింస జరుగుతున్నది. దాన్ని మనం అందరం ముక్తకంఠంతో ఖండించాలని కోరుకుంటున్నాను. హిందూ ధర్మం మామూలు ధర్మం కాదు. మనం ఆ ధర్మాన్ని గౌరవించడం మన బాధ్యత. సరే, నేను మాట్లాడిన బంగ్లాదేశ్ సంఘటన అది అందరం ఈరోజు మనం కారణం అది. కానీ మనం కూడా మన ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం మనం మన ఇంట్లో మన పిల్లలతో సహా ఒక క్రమశిక్షణ అలవర్చుకోవాలి. వివేకానందుడు కానీ, భగవద్గీత కానీ మన ధర్మం కష్ట సుఖాల్లో పంచుకునే రక్తం మన హిందువుల్లో ఉంది, మన భారతదేశంలో ఉంది. ఉదాహరణకు గతంలో శ్రీలంకలో తమిళపై ఘోరమైన హింస జరిగింది. ఆ రోజున్న ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన సైన్యాన్ని శ్రీలంకకు తోలి అక్కడ ఎల్టీటీ వాళ్ళను అణగదొక్కిన సంఘటన మన భారతీయులకు అందరికీ తెలుసు. ఆ ఎల్టీటీ వారు ఇతరతోటి ఆ రాజీవ్ గాంధీని హత్య చేసిన సంఘటన కూడా ఒకసారి నెమరేసుకోవాలి. అంటే ఇతర దేశాల్లో భారత పౌరులు ఎలాంటి ఇబ్బంది పడినా అడ్డుకుంటుందనే సంకేతమే దీని నిదర్శనం. ఈరోజు బంగ్లాదేశ్లో ఆమె 5 సార్లు ప్రధానమంత్రి అయింది. అక్కడున్న పరిపాలన దీక్షగా ఏది మన పోరాట యోధులకు 30% రిజర్వేషన్ ఆమె ప్రకటించడం జరిగింది. ప్రకటించడం జరిగితే అక్కడున్న ప్రతిపక్షాలే కానివ్వండి, ప్రతి ఒక్క నిరుద్యోగం కానివ్వండి,